మొన్నటిదాకా సందడి చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్ సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చాలా సిన్సియర్ గా సినిమాలపై ఫోకస్ పెట్టారు. గతంలో తీసిన సినిమాల కంటే బెటర్ సినిమాలను తీయడానికి శాయశక్తులా ట్రై చేస్తున్నారు. ఇంతలా డెడికేటివ్ గా సినిమాపై ఫోకస్ పెట్టిన యంగ్ హీరోస్ విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, ఆనంద్ దేవరకొండ ఈసారి సరికొత్త వ్యూహంతో బాక్సాఫీస్ బరిలో దిగనున్నారు. నిజానికి ఆ మధ్య వరుస సినిమాలతో హంగామా చేసిన విశ్వక్సేన్ తన తాజా చిత్రం ఫంకీని పూర్తి చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా పూర్తయ్యాకే ఫంకీ ప్రమోషన్స్ లో కనిపించాలని విశ్వక్సేన్, ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ భావిస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సైతం కామ్ గానే ఉన్నాడు. ఆయన నటిస్తున్న మూవీ ఇండో కొరియన్ హారర్ కామెడీతో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేయాలని వరుణ్, గాంధీ భావిస్తున్నారు. జటాధర సినిమాలో నటిస్తోన్న సుధీర్ బాబు సైతం ప్రస్తుతం సైలెన్స్ నే మెయింటైన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై సుధీర్ బాబు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇకపోతే టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయానికొస్తే కాతో కనికట్టు చేసిన ఈయన దిల్రూబా పరాజయంతో కామైపోయాడు. ఇటీవల కే ర్యాంపు సినిమా పూర్తి చేసిన కిరణ్ చెన్నై లవ్ స్టోరీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలపైనే కిరణ్ అబ్బవరం ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు. మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎలాంటి అప్డేట్స్ లేకుండా చిత్రీకరణ కొనసాగుతోంది. ఇక ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ పరాజయంతో డిసప్పాయింట్ అయ్యాడు. ప్రస్తుతం తెలుసు కథలో నటిస్తున్న సిద్ధు ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకు భలేగా సందడి చేసిన ఈ యంగ్ హీరోస్ అందరూ ఒకేసారి హంగామా వద్దు అనుకోవడం విశేషమే. అయితే పక్కా ప్లాన్ తో బాక్సాఫీస్ బరిలో దిగనున్న ఈ యంగ్ హీరోస్ లో ఎవరు బాక్సాఫీస్ వద్ద హిట్ కొడతారో చూడాలి.